బాగున్నారా? ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది ఎగ్ రైస్ అనమాట. ముందుగా ఆయిల్ పోసేసుకొని దీంట్లో ఆనియన్స్, పచ్చిమిరకాయలు వేపేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది రెడీ పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది కలుపుకోవాలన్నమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను అన్నమాట. చూడండి, ముందుగా ఆమ్లెట్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుని ఇంకేమీ వేయలేదన్నమాట. ఇందులో కొద్దిగా ప్లెయిన్ ఉంది అనమాట. దీనికి సోయా సాసు, చిల్లీ సాస్ అనమాట. ఇది ఈ విధంగా రైస్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఉంటుంది చూడండి. దీంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో వీటితో పాటు ఇలా పొయ్యి మీద పెట్టేసి ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. చూడండి, ఏంటంటే దానికి సాల్ట్, కారం రెండు కూడా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా రైస్ అంతా కూడా ముందు ఆయిల్ వేసుకున్న ఆనియన్స్ను, పచ్చిమిరకాయలు అంతా కూడా ఫ్రై అయి ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కారం, అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. సోయా సాస్ కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, సరిపడా. చిల్లీ సాస్ కూడా వేస్తున్నాం అన్నమాట. ఇంకో పెద్ద బాటిల్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇందులో అన్నీ వేసి కలిపేసాం కదా, ఈ విధంగా కలిపేసాం కదా. ఇందులో చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగర్ కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి,
చిల్లీ సాస్ అనమాట, అది కూడా కలుపుతున్నాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవి కూడా ఇక్కడే ఉన్నాయి అనమాట, చూడండి. ఎగ్ రైస్కి ఈ విధంగా చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్ మా ఇంట్లో. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ రైస్లో కలిపేస్తాం అన్నమాట ఫ్రెండ్స్, చూడండి. ఈ విధంగా కలిపేసుకోవాలి మా ఫ్రెండ్స్, అది చూడండి. ఇది ఒక టైప్లో చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఐదు గుడ్లు అనమాట ఫ్రెండ్స్. ఈ 5 గుడ్లు ఆమ్లెట్లా వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఆయిల్లో ఆమ్లెట్లా వేసేసి ఆమ్లెట్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టేసి ఆనియన్స్ పచ్చిమిరకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చేసేసుకుని దాంట్లో ఏంటంటే ముందుగా రెడీ పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా వండుకొని, అది కలుపుకోవాలన్నమాట. దాంట్లో ఏంటంటే అజినోమోటో ఒకటి, చిల్లీ సాస్ ఒకటి, వెనిగర్ ఒకటి కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపేసుకుని ఈ విధంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట, పొడి పొడిలాడుతా.